మధ్యప్రాచ్య దేశాల్లో ఒక సంచలన వార్త ప్రపంచాన్ని కుదిపేస్తుంది. అదేంటంటే కువైట్ దేశానికి చెందిన ఒక రాజకుమారుడు అందరి ముందు ధైర్యంగా ఒక నిర్ణయాన్ని ప్రకటించాడు. ఆ నిర్ణయం ఏమిటంటే తన జీవితాన్ని యేసుక్రీస్తుకు అంకితం చేస్తున్నానని. అవును, ఒక ఆడియో సందేశంలో ఆయన స్పష్టంగా చెప్పాడు. అదేమిటంటే, నేను క్రీస్తును అనుసరిస్తున్నాను, అందుకోసం నన్ను చంపినా కూడా నేను యేసుని ముఖాముఖిగా చూస్తానని నమ్ముతున్నాను. ఇది కేవలం ఒక మాట కాదు, ఇది ధైర్యానికి విశ్వాసానికి ఒక గొప్ప ఉదాహరణ. ఎందుకంటే మధ్యప్రాచ్యంలో క్రీస్తును అనుసరించడం చాలా ప్రమాదం. అయినా కూడా ఆయన భయపడలేదు. ఈ కథ మనకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది. నిజమైన విశ్వాసం ఉంటే సౌకర్యంగా ఉన్నప్పుడు మాత్రమే దేవుణ్ణి నమ్మడం కాదు, ప్రాణాలకే ప్రమాదం వచ్చినా ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం. క్రీస్తులో మరణం కూడా ముగింపు కాదు, అది నిత్య జీవానికి ద్వారం. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వాసులు ఈ వ్యక్తి కోసం ప్రార్థిస్తున్నారు. ఈ వీడియో మనల్ని ఒక ప్రశ్న అడుగుతుంది. కష్టంగా ఉన్న ప్రదేశంలోనే ఆయన ఎంత ఇష్టంగా దేవుణ్ణి నమ్ముతుంటే, ప్రశాంతంగా ఉన్న మన దేశంలో మనం దేవుణ్ణి ఎలా నమ్ముతున్నాం? ఒకవేళ నువ్వు కూడా దేవుణ్ణి నమ్మే విశ్వాసం అయితే ఎస్ అని కామెంట్ చేయి. దేవుణ్ణి నిన్ను దీవించునుగాక.